బ్రేకింగ్ న్యూస్. గుంటూరు డయేరియా కేసుల నేపథ్యంలో వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని డయేరియా రోగులకు చికిత్స అందించేందుకు బెడ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ డాక్టర్లు మాత్రం టేబుల్స్ మీద పేపర్ కవర్లు పెట్టి ట్రీట్మెంట్ కు సిద్ధం చేశారు. ఆ ఏరియాలో పర్యటించిన కలెక్టర్ తమీం అన్సారియా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే బెడ్స్ ఏర్పాటు చేయాలని వైద్యులకు ఆదేశించారు. దీంతో బెడ్స్ ఏర్పాటు చేశారు వైద్యుల సిబ్బంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు డయేరియాపై కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది అయితే ఇంకా అప్రమత్తమై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వైద్యులకు సరిపడగా బెడ్స్ కానీ అలాగే మెడికల్ కానీ అన్ని ఉన్నాయా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం గుంటూరు నగరంలో డయేరియా ప్రబలంతో కలరా సంబంధించినటువంటి కేసులు కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటికే 3 గుర్తించడంతో ఈ 3 వచ్చినటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా అక్కడే వైద్యం అందించడానికి కూడా బెడ్స్ ని ఏర్పాటు చేసి వైద్యం ఏర్పాటు చేయాలనే విధంగా కూడా కలెక్టర్ నిన్న ఆదేశించడం జరిగింది. దీంతో రామిరెడ్డి తోట, గుంటూరు నగరంలో ఉన్నటువంటి రామిరెడ్డి తోట 3వ లైన్ లో ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి స్కూల్లో ఈ రోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే బెడ్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఉదయం సమయంలో అధికారులు ఆదేశించారు. అయితే అక్కడ మాత్రం టేబుల్స్ మీద వైద్యం అందించడానికి మొదటగా ఏర్పాట్లు చేశారు. టేబుల్స్ ని 2 టేబుల్స్ కలిపి వేయించడం జరిగింది. దానిపైనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానిని ఎవరు పర్యవేక్షించారు అనే దానిపైన ప్రస్తుతం అధికారులు చర్చ నడుస్తుంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారు అక్కడ టేబుల్స్ వేయమన్నారా లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వేయమన్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి కలెక్టర్ రాగానే వాటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి వాటిపైన ట్రీట్మెంట్ అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కలెక్టర్ ఆదేశించడంతో వాటిని తొలగించి బెడ్స్ ని ఏర్పాటు చేశారు. అయితే నిన్నే క్లియర్ గా చెప్పాం కదా, బెడ్స్ ని ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలనే విధంగా కూడా చెప్పినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనే దానికి సంబంధించిన కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించడంతో పాటు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ఏమేమి మందులు వాడుతున్నారు అనేది కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. కంపల్సరిగా ప్రజలు ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా డయేరియాకు సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే అక్కడికే వచ్చి వైద్యం అందించుకోవచ్చు అనే విధంగా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి తెలియని కానీ లేకపోతే కొంచెం సీరియస్ గానే ఉన్నటువంటి కండిషన్ లో కూడా ట్రీట్మెంట్ అనేది అత్యవసరంగా అక్కడే అందిస్తామనే విధంగా కూడా చెప్పుతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఒకవేళ కనుక సిచ్యువేషన్ బాగపోతే మాత్రం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా గుంటూరు కలెక్టర్ అన్సారియా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మాత్రం పొద్దున జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా కలెక్టర్ కనుక రాకపోతే కంపల్సరిగా ఆ టేబుల్స్ మీద ట్రీట్మెంట్ అందించేటటువంటి పరిస్థితి అయితే ఉండేదనే విధంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే డయేరియా పేషెంట్ల పట్ల వైద్యులైతే నిర్లక్ష్యంగా వహించడంతో కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. సో వారికి సంబంధించి కూడా బెడ్స్ ఏర్పాటు చేయాలని సెపరేట్ గా, అలాగే వైద్యుల్లో కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదంటూ ఆగ్రహించారు కలెక్టర్. దీంతో వైద్యులైతే హుటాహుట్టున వారికి సరిపడగా బెడ్స్ ఏర్పాటు చేసి అయితే చికిత్స అందిస్తున్నారు.